ఉందా? నేను కట్ చేసుకోను ఎవరిదైనా పాకెటింగ్ క్లాస్ కూడా సపరేట్ ఉంటుంది. స్ట్రేట్ పాకెట్, సైడ్ పాకెట్, ఇప్పుడు క్రాస్లో కూడా వస్తున్నాయి చాలా రకాలు. సింపుల్ ఒకటి చెప్తాను. సింపుల్ అన్నదా లేదా అన్నది చెప్పకపోతే ఏడా ఇవి ఏం చెప్తారా అన్నది రేపు చెప్పండి అన్నా చెప్పారు. అయితే అవి రెండు కన్ఫ్యూజ్ అవుతాము. ఒకరోజు వద్దు మేడం అని అన్నగానే ఈ రోజు వద్దాను మేడం. ఏం లేదు, చాలా ఈజీ. ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టండి మేడం. ఎలాస్టిక్ అక్కడ వరకు వచ్చింది. నిన్న టైట్ రేట్ ఉంది. ఇది ఉంది కదా, ఇబ్బంది అయిపోయింది. ఎక్కేనికి ఇబ్బంది అయిపోయింది. ఎంత సార్ అందులోకి రాలే నిన్న. అలాంటి తిరుగుపోతూ ఉంటుంది. అసలు చెప్పాలంటే ఎంత ఉందో అంతే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. కష్టపడి ఎక్కించింది అది కదా అని ఎక్కువ తీసుకున్నాను. మీకేమి డిఫరెంట్ ఏమి అనిపించదు. ఎంత ఫోల్డింగ్ చేస్తారో అంతే వస్తుంది మీకు. ఇంకో పైకి లేచింది 1 ఇంచ్ పెంచింది. అది లూజింగ్ పెరుగుతుంది. ఫుడ్ అనేది మనకి తక్కువకుండా పైకి లేకపోకుండా అవుతుంది. అది పెరుగుతుంది. ట్రిక్స్ అయితే అలాంటివి రఫ్గా అదే కొట్టేస్తే చెప్పాలని ఏమన్నా మామూలుగా కట్ చేసి 2 నిమిషాలు కుట్టేచ్చు. ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను. ఇలా లెగుస్తుంది, ఇలా ఉంటుంది అని. అదే అంటే ఇప్పుడు ఎలాస్టిక్ కటింగ్ సెట్ అయిపోయింది అంతే. కొంచెం అక్కడ ఫోల్డింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకుంటే అయిపోతుంది. ఏం లేదు. ఎలాస్టిక్ ఎక్కిచ్చేస్తారా? ఆ పీసులు ఉన్నాయి కదా, ఎక్స్ట్రా పీసు 30 తీసుకుంటాను. 34 కదా, 4 ఇంచెస్ మైనస్ చెప్పండి. 4 ఇంచెస్ తీసేస్తున్నాను. 4 ఇంచెస్ మైనస్ చేస్తే 30. ఇది ఇంక ఇల్లు మిగిలింది. ఎవరికైనా చిన్నపిల్లలకి వేసుకోండి. ఈ లూజ్గా ఉండకూడదండి. బట్ ఇలా వేసుకుంటేనే స్టిఫ్ ఉంటుంది ప్యాంట్ కింద. దాన్నే ఫోల్డ్ చేసుకుంటే కంటే కూడా పీస్కి ఇదొక 1 పీస్. సీతకి వేసుకుంటున్నాను. ప్లాజో ప్యాంట్ కదా, ఏం కనపడదు, లోపలికి వేసేస్తే పట్టుకునేటోళ్ళు ఒకళ్ళు మధ్య ఖర్చు కింద పెట్టే కింద వేసుకోండి. ఇది ఎంత పెట్టుకోవాలి? ఇది అంటే 2 ఇంచెస్ సరిపోతుంది.
2 ఇంచెస్ తీసుకుంటే అట్లా తిరగదు. కొంచెం స్టిఫ్గా ఉంటేనే మరి అలా డ్యాన్స్ ఆడినట్టు ఉండదు. ఇంకేమి వేయట్లేదు మేడం. కింద నిన్న ప్యాంట్కి అది ఇచ్చారు కంప్లీట్ ప్లాజో ప్లాజా కొంచెం లూజ్గానే ఉంటారు కదా, అదైతే కొంచెం గట్టిగా అయిపోయింది. ఇది 4 ఇంచెస్ ఎందుకు చేశారంటే ఎలాస్టిక్ స్ట్రాంగ్గా ఉంది. నేను వేసిన దానికంటే కూడా చాలా బాగుంది. అందుకే నేను 4 ఇంచెస్ మైండ్ చేశాను. గ్రిప్ బాగుంది. గ్రిప్లో ఏంటైతే మనం తగ్గించుకోవాలి. కిస్తా కలుపుతాం. ప్యాంట్లు అన్నీ చాలా ఈజీ. చూడడం అన్నీ ఈజీ, కుట్టడం కూడా ఏముంది, కుట్టే వరకు ఒకేవి దారాల కింద వచ్చినాయి అంటే మీరు ఏం చేస్తారంటే Fold మంచి చేసి కుట్టేసుకోండి. సరేనా? అలా వస్తే ఓవర్లాక్ చేసినా బాగుంటుంది. మీ ఇంట్లో మిషన్ ఓవర్లాక్ ఉండదు కదా, ఇప్పుడు అంటే ఉంది వేస్తావు. ఉంటే ఆ, ఉంటే వేస్తావు. మన ఇంట్లో ఉండనప్పుడు ఏం చేస్తామంటే ఫోల్డ్ చేసుకునే కుట్టుకోవాలి మనం. రావట్లేదు మేడం, కుట్టడం అయిపోయిందా బాబా? లేదు ఫుల్ అవి నిండానే ఉంది. సపరేట్ డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీడియో చేసి పెడతా. నేను వేసుకున్నా అన్నట్టు పెడతా. లేదు ప్యాంట్ మేడం కుట్టించింది, టాప్ నేను. ఇది చెప్పే కదా నేను మంచిగా అంతా ఈవెన్గా సెట్ అవును చేసుకోవాలి మేడం. ముందు. ఇంకోటి ఇది మంచిగా ఈవెన్గా అంతా ఒక దగ్గరే లేకుండా ఈవెన్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. వెనకకు ముందుకు లాగుతూ ఇలా పట్టుకొని వెనక లాగండి, ముందు లాగండి. ఈ ఈ ఫోల్డింగ్స్ అన్నీ అందులోనే కవర్ అయిపోవాలి, మీ లాగి గుంజడంలోనే. అర్థమైంది? ఎక్కువ లూజ్ ఇచ్చినా ఇదే అతివృష్టి. ఏది అతివృష్టి అనావృష్టి ఫోల్డింగ్ అయిపోతుంది. కంపల్సరీ స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే మెతులు తిరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాస్టిక్ కదలకుండా ఉంటాం. ఎలాస్టిక్ కూడా షింక్ అవుతుంది తెలుసా. షింక్ అయినా ఏం చేసినా అలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మీకు ఉంటుంది. కాలర్ ఫీజింగ్, బకరం ఫీజింగ్ కూడా షింక్ అవుతుంది. అదే అది షింక్ అవుతుంది, ఇది షింక్ అవుతుంది. అంబ్రెల్లా ప్లాజో ఎవరైనా కుడతారా? ఇవన్నీ అయిపోయినాక చూపించండి. చిన్నపిల్లలు కుడుతుంది ఇది వరకు పెద్దవాళ్ళకైతే 2 శారీస్ కావాలా? 2 కావాలా శారీస్? ఒకటి సరిపోతుంది ప్లాజోకి. నిన్న ఆమె కుట్టింది కదా శ్రావణి. ఆమె ఒకసారి వచ్చింది. ఆ. 3 మీటర్లు పడుతుంది అంబ్రెల్లా ప్లాజో. ఇప్పుడు సపోజ్ నాకైతే మేడం 3 మీటర్లు సరిపోతాం. ఇవన్నీ అయిపోయినాక హ్యాండ్స్
మొత్తం మోడల్స్ చూపించాను మేడం, పఫ్ హ్యాండ్స్. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ కాదు, మన బ్లౌజులు అవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయాక అక్కడికే అయిపోతుంది కథ. లేదు ఇది అయిపోయింది. బ్లౌజ్ తక్కువ ఇంకా అన్నీ లేవు. షర్ట్లు వద్దా, అదే అంటున్నాను. కుర్తాలు వద్దా, మేడం షర్ట్లు కుర్తలు కావాలి. అవి కుట్టేసరికి అయిపోతుంది. నైటీస్ మేడం. అయితే దానికి separate మళ్ళీ ఒక అన్నట్టు కాదు, సార్కి చెప్దాము. సార్ క్లాసెస్ అన్ని మనం మళ్ళీ రిపీట్ చేస్తాం సార్ మేము. ఒక 10 days అబ్బా, 10 days ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు 3 months జాయినింగ్. మీరు రారా జయలక్ష్మి గారు? రావా? ఆమె జస్ట్ టైం పాస్ వస్తుంది. టైం పాస్ కాదు. టైం పాస్ మేము కాదు కానీ చేస్తాం మీకు. చాలా. అమెరికాలో ఎంత వస్తుంది తెలుసా? అమెరికాలో 2-3 లక్షలు. నేను వెళ్ళరాదు. చూసారు అప్ అండ్ డౌన్ ఏవి రాలేదు, నిజంగా ఏది లాగడం ముందులో ఏం చేయట్లా. అప్ అండ్ డౌన్ అనేది రావద్దు, కిస్తా అనేది కరెక్ట్గా కలవాలి. స్టిచ్చింగ్ వేసుకోతారు. ఇప్పుడే